చాతాద శ్రీ వైష్ణవులకి కులగణన చేయాలి. సంక్రాంతి తరువాత మహాగర్జన. వన సమారాధనలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు. శ్రీకాకుళం జిల్లా చాతాద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా, పట్టణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట, పెయ్యలవానిపేట, నవభారత జంక్షన్, శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం పక్కన గల మామిడి తోటలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాతాద శ్రీ వైష్ణవుడు ఆచార వ్యవహారాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సామాజిక వర్గం వెనుకబడిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ చైతన్యం ఇంకా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా తమ సామాజిక వర్గం గీత మారడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక కార్పొరేషన్ ఇచ్చినా గత 5 ఏళ్లలో నిధులు మాత్రం అందలేదు అని విచారం వ్యక్తం చేశారు. పెయ్యలవానిపేటలో చాతాద శ్రీ వైష్ణవ సంఘం వన మహోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది. అంటే అన్ని కులాల వారు కార్తీక మాసంలో వన సమారాధన చేసుకుంటారు. మరి చాతాద శ్రీ వైష్ణవులు ఇప్పుడు కూడా మేము ధనుర్మాసంలో ఈ యొక్క వనజాతరను మేము చేసుకోవడం ఆనవాయితీ. మరి ఈరోజు ఇన్ని వేల మంది రావడం చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాలకి ఒక ప్రాధాన్యత ఉంది. మరి చాతాద శ్రీ వైష్ణవ కులానికి ఎటువంటి ప్రాధాన్యత ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు జరగకపోవడం చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే మా యొక్క కులగణన విషయంలోనే అన్ని ప్రభుత్వాలకు మేము చెప్తూ ఉన్నాము. మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 20 లక్షల నుంచి 30 లక్షల వరకు మేము పాపులేషన్ ఉంటామని మేము చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 34,000 మంది అని చూపిస్తున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లాకు వచ్చేటప్పటికే మేము 1,00,000 పైచిలకు మా జనాభా ఉండడం జరిగింది. మరి ప్రభుత్వానికి ఈ యొక్క ఈ వన సమారాధన మూలంగా మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే, మాకు కులగణన అనేది చేయండి. ఇప్పుడు అన్ని కులాలకి కులగణన జరిగింది, ఒక వైష్ణవ కులానికి జరగలేదు. అదే కాకుండా మేము ఎంతమంది ఉన్నామనేది అది గవర్నమెంట్కి తెలియకపోతే మేము ఈ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చేటప్పుడు ఓట్లు వేస్తున్నాం. మరి మా ఓటుకి విలువ ఉంది, అలాగే మా మాటకి విలువ ఉంది. ఏ యొక్క కార్యక్రమంలో అయినా ఈరోజు రామాలయాలకు ఎక్కడైనా ఏదైనా పిల్లుళ్ళు పేరెంట్కాలు ఏవి జరిగినా కానీ వైష్ణవుని ఉపయోగించుకుంటున్నారు. ప్రతి దేవాలయంలో అర్చకుడు వైష్ణవుడే. మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న లోక కళ్యాణం గురించి వైష్ణవుడు ఎన్నో శతవిధాలు తన జీవితాన్ని దారదత్తం చేయడం జరిగింది. మరి అలాంటి వైష్ణవుడిని అన్ని ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయని మా యొక్క ఆవేదన. మరి ఈ రాష్ట్రంలో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఒక అడుగు ముందుకు వేసి ముందు కులగణాన్ని చేపట్టండి. మా వైష్ణవులు బలం ఏంటనేది మీకు తెలుస్తుంది. మరి దాని ద్వారా మా కార్పొరేషన్ లాస్ట్ గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్పొరేషన్కి నిధులు ఏమీ కూడా ఇవ్వలేదు. మరి మిగతా కార్పొరేషన్ అన్నిటికీ కూడా నిధులు కేటాయించారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్లు ఏదో ఒకటి చేస్తున్నాయి. వైష్ణవ కులానికి వచ్చేటప్పటికి ఏమీ చేయట్లేదు. మరి ఈ యొక్క గవర్నమెంట్ అయినా ముందుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి రాజకీయంగా కానీ మాకు ఒక ప్రాధాన్యతనివ్వాలి. ఎన్నో రకాలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నా ఏ యొక్క కనీసం నామినేటెడ్ పోస్టుల్లో కూడా చాతాద శ్రీ వైష్ణవుడు ఎక్కడ కనిపించడు. అది ఏంటో మరి ఆ దౌర్భాగ్యం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మరి ఎన్నో రకాలుగా ప్రతి పార్టీకి మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న కులం ఏదైనా ఉందంటే అది చాతాద శ్రీ వైష్ణవ కులం. మేము అందరికీ వెన్నంటుండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంతోమంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు మరి వెనక్కి నెడుతున్నారో అర్థం కావట్లేదు. మరి ఈ యొక్క గవర్నమెంట్లోనైనా మాకు ఇళ్ల స్థలాలు ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వైష్ణవుల్లో చాతాద శ్రీ వైష్ణవుల్లో 100 మందిని తీసుకుంటే 95 మంది నిరుపేదలే. అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కాలనీస్ రూపంలో కానీ, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టి మమ్మల్ని కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కానీ ఈ దేశంలో చాతాద శ్రీ వైష్ణవుడు కూడా ఒక కులం అనేది ఉంది అనేది తెలియపరుస్తారని మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.